హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే కొంచెం బాగాలేదన్నమాట. సో ఏంటంటే మా పిల్లోనికి శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత రోజే బాగా సిక్ అయిపోయాడనమాట. హై ఫీవరు, కోల్డ్, కాఫ్ ఇలా రాత్రంతా దగ్గుతూనే ఉన్నాడు. నిద్రపోవడానికి కూడా సరిగా అవ్వలేదన్నమాట. ఇంకా అందుకనేసి ఇంకా దగ్గుతున్నప్పుడు బాగా ఎంగిలంతా ఎగురుతూనే ఉంటుంది కదా, బెడ్షీట్స్ అంతా వాష్ చేద్దాం, కొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తే ఇంకా తగ్గుతుంది కదా అనేసి నేను బెడ్షీట్స్ మొత్తం వాష్ చేస్తున్నాను. ఇంకా ఈ సీజన్లో మనం ఎంత హైజీన్గా ఉంటే అంత మంచిదే కదా. సడన్గా ఎండ వస్తుంది, సడన్గా వాన పడుతుంది, ఇంకా మూసుకొని ఉంటుందన్నమాట. ఇంకా వెదర్ అట్లా ఉంది. నేనైతే మషిన్ వాషే చేస్తున్నాను కాబట్టి ఆరిపోతుంది గాలికి అనేసి ధైర్యంగా వాష్ చేస్తున్నాను. అండ్ ఇంకా మా పిల్లోడైతే కూర్చుని కూర్చుని ఉంటాడు, లేదా పడుకుని ఉంటాడు, తప్పితే కార్టూన్ చూస్తాడనమాట. ఇంకా యాక్టివ్ అయితే తగ్గిపోయింది. ఇంకా మా పిల్లోడు చాలా యాక్టివ్గా ఉంటాడు ఎప్పుడు కూడా. ఒక్క నిమిషం కూడా కూర్చొని ఉండలే ఒక చోట. అలాంటి వాడు ఇలా సైలెంట్గా అయ్యేసరికి నాకు నచ్చలేదనమాట. అందుకనేసి ఆన్లైన్లో తనకి గేమ్ బోర్డ్ ఆర్డర్ చేశాను, క్రాస్ వర్డ్స్ అనేసి. ఇంకా తను దాంట్లో కొంచెం ఆడుకున్నాడు. ఇంకా నేనైతే కొంచెం చికెన్, ఇలా కాఫ్ సిల్స్, దగ్గు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుందనేసి కాఫ్ సిల్స్ కూడా ఆర్డర్ పెట్టాను. దీంతోపాటు ఒక వెజిటేబుల్ చాపర్ కూడా ఆర్డర్ పెట్టాను. నేను ఎప్పుడూ ఒక 4 months నుంచి థింక్ చేస్తున్నాను, తీసుకుందామా వద్దా, నిజంగానే అవసరం ఉందా అనేసి. ఫైనల్గా నాకు అవసరం అనిపించింది అనమాట. ఒక 3 weeks బ్యాక్ నుంచి తీసుకుందామనేసి ఇంకా ఈరోజు అయితే ఇంకొన్ని ఆర్డర్ పెట్టుకోవాలనేసి ఇప్పుడే ఆర్డర్ పెట్టేశాను. సో నాకు దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేసి ఫస్ట్ డక్కా ముక్కలు పట్టాను. దాంట్లో అంతా చూసాను, మాన్యువల్ లాగా ఉంది కదా. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఎస్ వస్తుంది, చినుకులు పడుతూ ఉంది. ఇట్లా ఉంది వెదర్ ఇప్పుడు. అండ్ ఇక్కడ మా పిల్లోనికి కషాయం కూడా చేస్తున్నాను. ఎప్పుడు డాక్టర్స్ ఇచ్చే సిరప్సే కాకుండా ఇలా హోమ్ రెమెడీస్ కూడా నేను చేసి ఇస్తూనే ఉంటాను. దీనికోసం ఒక 2 inches అంత అల్లం తీసుకున్నాను. నాటి అల్లం చాలా ఘాటుగానే ఉంది. కొంచెం చెక్క, లవంగాలు నచ్చితే వేసుకోవచ్చు, మిరియాలు చాలా ఎక్కువ వేసుకున్నాను, జీలకర్ర కూడా కొన్ని ఎక్కువ వేసుకున్నాను. పసుపు ముక్క అన్నమాట, పసుపు కొమ్మతో తుంచి వేస్తున్నాను కొద్దిగా. దీనంతా కొంచెం బాగా మరగపెట్టాలి. 1 glass తీసుకున్నామంటే ఇంకా అది 1/2 glass అయ్యేంత వరకు మీడియం లేదా సిమ్లో మరిగించుకోవాలి. అప్పుడే దాని సారం అంతా దిగుతుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా బెల్లం వేస్తున్నాను. బెల్లం వేయకుండా ఇస్తే ఇంకా తాగలేరు కదా. హనీ వేసుకోవచ్చు, దాన్నే బెల్లం పాకంలోనే చేసిస్తారు అనేసి చాలా విన్నాను కదా. ఇంకెందుకు ఊరికే దానికి డబ్బులు వేస్ట్, ఇలా బెల్లం వేసుకోవచ్చు అనేసి బెల్లంతోనే చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ కషాయం అయితే ఎవరైనా తాగొచ్చు, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు, చిన్నవాళ్ళు కూడా తాగొచ్చు. ఎంత వేడిగా కుదిరితే అంత వేడిగా తాగొచ్చు. మా పిల్లోడైతే గోరువెచ్చగా అంటే ఇంకొంచెం ఎక్కువగా వేడిగానే తాగుతాడు. అందుకే తనకు తెచ్చిచ్చాను. ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయినాడు, కొంచెం స్మైల్ వస్తుంది తన ఫేస్లో నుంచి. ఎలా తిప్పుతున్నాడు చూడండి ఆరబెట్టడానికి. అండ్ ఇక్కడైతే నేను ఆ వర్డ్ సెర్చ్లో ఏదో వర్డ్స్ అడుగుతుంటే నేను చూస్తున్నాను అనమాట. ఇంకా తను చేసింది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకా అక్కడ ఉండే టవల్ అయితే తనకే ఇచ్చేసాను అనమాట. ఇంక కళ్ళల్లో నీళ్ళు వస్తున్నప్పుడు, దగ్గేటప్పుడు ఇట్లా ఫేస్ని కవర్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనేసి. ఇల్లు అయితే హైజీన్గా మెయింటైన్ చేస్తాను, కానీ ఇంకా కొంచెం మెస్సీగా ఉంటుంది. అంటే అన్నీ చేతికి దొరికినట్లు పెట్టుకుంటాను అనమాట. విక్స్ ఎక్కడుంది వెతకాల, సిరప్ ఎక్కడుంది అలా వెతికే ఇది లేకుండా అంత అవైలిటీలో ఉండేలాగా పెట్టుకుంటాను. అందుకే కొంచెం మెస్సీగా ఉంటుంది. సో ఇంకా చికెన్ కూడా ఆర్డర్ పెట్టాను కదా, కొంచెం సూప్ కూడా చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తాను, స్పైసెస్ ఏం వేయకుండా, సాసులు గీసులు ఏం వేయకుండా చాలా సింపుల్గా చేస్తాను అనమాట. ఇప్పుడు ఫీవర్ ఉంది కాబట్టి. సో ముందుగా ఇలా చికెన్ బోన్లెస్ ఉంటే ఇంకా బాగుంటాయి. నేను ఆర్డర్ పెట్టిన దాంట్లోనే కొన్ని బోన్లెస్ అని తీసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. గీలో చేస్తున్నాను, ఆయిల్ ఏం వేయట్లేదు. లైట్గా సాల్ట్ వేసుకుని ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. దీనంతా సిమ్లో చేస్తున్నాను, చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా, ఇంకా అడుగంటేస్తుంది అనేసి సిమ్లో చేస్తున్నాను. ఇలా కొంచెం పసుపుతో కూడా వేయించిన తర్వాత క్యాబేజు మళ్ళీ ఎర్రగడ్డలు 2 కట్ చేసుకుని ఉండేదాన్ని వేసుకుంటున్నాను. ఇవంతా కొంచెం బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇంట్లో మెయిన్గా నేను ఉండే చోట ఎవరైనా సిక్ అయితే, మా ఆయన కానీ మా పిల్లోడు కానీ ఎవరైనా సిక్ అయితే నాకు అస్సలు ఏం చేయబుద్ధి కాదు. వాళ్ళకి ఏదైనా రెమెడీస్ చేసిద్దామా, ఎంత త్వరగా కోలుకుంటారు. మేబీ అందరు పేరెంట్స్ ఇలా ఉంటారేమో. నాకు ఇంకా ఎప్పుడు వాళ్ళు కోలుకుంటారా అనే దాంతోనే ఆలోచించుకొని ఉండిపోతాను. అందుకే నేను నా గురించి కూడా అప్పుడు ఎక్కువ ఆలోచించను. వాళ్ళు ఫస్ట్ ఒక 70% ఫైన్ అయిపోతే నేను హ్యాపీగా ఉంటాను. కొంచెం అప్పటిదాకా ఏం చేయాలి, ఏం రెమెడీ చేయాలి ఇలా ఆలోచిస్తూనే ఉంటాను. ఇదంతా కొంచెం మగ్గింది కదా,
తగినంత వాటర్ పోసుకొని మిరియాలు కొన్ని ఎక్కువ వేస్తున్నాను. హీట్ ప్రాపర్టీ కదా మిరియాలు వచ్చేసి, బాగా కోల్డ్కి మంచిగా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసేసి నేను చికెన్ చేసేస్తున్నాను. మిగిలిండే చికెన్ అయితే కర్రీ చేస్తున్నాను. కర్రీతో పాటు దోసపిండి ఉంది, దోశ చేస్తున్నాను. గ్రైండర్ అయితే రిపేర్ చేసుకుని వచ్చేసామన్నమాట. కేబుల్ పోయిందంట, ఆ కేబుల్ చేంజ్ చేయడానికి 350 తీసుకున్నారు. అండ్ అది రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ దోశకి అయితే కొదవ లేకుండా ఉంది. మళ్ళీ ముందైతే ఇంట్లో ఎవరైనా సిక్ అయితే ఇంత సాడ్గా ఉండేది కాదనమాట. అంటే టెన్షన్గా లేకపోతే ఏమంటారో ఈ సిచ్యుయేషన్ కూడా నాకు తెలీదు. ఇలా ఉండేదాన్ని కాదు. మా పిల్లోడు ఒక 10 months కిడ్ ఉన్నప్పుడు యూజువల్గా పిల్లోళ్ళకి పళ్ళు వచ్చేటప్పుడు మోషన్స్ అవుతాయి కదా, మా పిల్లోనికి అయితే ఒక 20 days ముందే హై ఫీవర్ వచ్చేసింది అన్నమాట. ఇంకా కళ్ళంతా పైనకి వెళ్ళడము, అంటే ఒక 3 days నుంచే తనకి చాలా లోగా ఫీవర్ ఉన్నింది. అప్పుడు మా నాన్న చనిపోయిన తర్వాత 3 monthsకి పూజలంతా చేస్తారు కదా తిథిలాగా, ఆ దాంట్లో బిజీగా ఉంటుంది. ఇంకా మా పిల్లోని కొంచెం ఉడుగ్గా ఉన్నాడు అంటే ఇంకా మా ఊరు వెదర్కి అట్లా ఉన్నాడు అనేసి కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తుంది. అప్పుడు ఇంకా పూజ అంతా అయిన తర్వాత బైక్లో వెళ్తుంటే అప్పుడు చాలా ఇట్లా లేస్తున్నాడు, కళ్ళంతా పైనకి పోతుంది. అప్పుడు భయపడింది. ఇంకా నా జీవితంలో ఇంకెప్పుడు అంత భయపడలేదన్నమాట. చాలా ఏడుపు వచ్చేసింది, ఏం చేయాలో తెలియదు. అండ్ సడన్గా మేము వెళ్తుండే దారిలోనే డాక్టర్ ఉన్నారనమాట. మా ఊర్లో కిడ్స్ డాక్టర్లు కూడా చాలా తక్కువ. అప్పుడు డాక్టర్కి వెళ్తే డాక్టర్ ఇక్కడ చెయ్యి మీదే ఇంజెక్షన్ వేశారు. అదంతా చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ మా పిల్లోనికి. అప్పుడు అనమాట, అప్పటి నుంచి ఫీవర్ అంటేనే కొంచెం చాలా భయం అవుతుంది. అనక తర్వాత బెంగళూరుకి వచ్చేసాము. ఒక 1 dayలోనే మేము రిటర్న్ అయిపోయామంట. ఇక్కడ మాకు తెలిసిన డాక్టర్ ఉన్నారనమాట. అంటే మా పిల్లోడు పుట్టినప్పటి నుంచి మేము అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాము. చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ తను మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా అయిపోయింది. మా పిల్లోనికి చాలా బాగా ట్రీట్ చేస్తుంది అనేసి ఇంకా మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యుయేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పారు, చాలా రేర్ కిడ్స్లో ఇలా జరుగుతుంది, ఇంక ఇదేం భయపడాల్సిన అవసరం లేదు. హై ఫీవర్ వచ్చినప్పుడు ఇంకా ఒక ట్యాబ్లెట్ ఇచ్చారనమాట. ఆ ట్యాబ్లెట్ వేయాలి, ఇంకా ఇలా చాలా రెమెడీస్ చెప్పారు. అన్నీ నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అండ్ 5 years దాకా మీరు కొంచెం బాగా కేర్ఫుల్గా చూసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళండి ట్యాబ్లెట్స్ ఈ సిరప్ అంతా క్యారీ చేయాలి. 5 years తర్వాత తనకేం అలా ఉండదని చెప్పారు. అప్పుడు కూడా భయమే అన్నమాట. 5 years దాకా నేను ఎప్పుడైనా నిద్రపోయేటప్పుడు అయితే ఇట్లా చాలా భయం అవుతా ఉండే. యాక్చువల్గా ఈ ఫీవర్ వచ్చేసి పళ్ళు రావడానికి అన్నమాట, ఇంకేం లేదు. బట్ ఫీవర్ కదా, అది కళ్ళంతా పైన పోయింది. చాలా భయం వచ్చేసింది నాకి మా ఆయనకి. ఇంకా మాతో ఎవరు పెద్దవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదన్నమాట. మా అమ్మ వచ్చి ఒక 2-3 days ఉండేసి వెళ్ళిపోయింది. ఇంత బాగా కృష్ణ వేషం వేసిన తర్వాత సడన్గా మా పిల్లోనికి అలా అయ్యేది, చాలా సాడ్ ఫీల్ అవుతుంది. ఒక 2 years అయిందనమాట ఇంత సిక్ అయ్యి. 2 years తర్వాత ఇప్పుడే ఇంత సాడ్గా సిక్ అయిపోయాడు మళ్ళీ. యాక్చువల్గా మా పిల్లోడు సిక్ అయినప్పుడు 3 రోజుల ముందు నుంచే వేడిగా ఉన్నాడు అని చెప్పాను కదా. అప్పుడైతే మా అక్క వాళ్ళకంతా నేను చెప్తూ ఉంటుంది ఇట్లా వేడిగా ఉన్నాడు. మా ఆయన చాలా కన్సర్న్ అనమాట, బాగా చెక్ చేసేస్తారు. పిల్లోడు చూడు బాగాలేదు అని చెప్తూ ఉన్నారు. నేను మా అక్క వాళ్ళకి చెప్తే నేను యాక్చువల్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నమ్మాను అనమాట. మా అక్కకి నాకి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది, ఇంకా తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇట్లా కిడ్స్ ట్రీట్ చేసే దాంట్లో అనేసి నేను వాళ్ళని నమ్మాను. అప్పుడు తనైతే ఏం లేదు, ఈ ఎండకే ఇట్లా ఉండేది, అమ్మ వాళ్ళది అప్పుడు సీట్లు ఇల్లు అనమాట, ఈ సీట్లకి ఇట్లా ఉడుగ్గా ఉంటాడు, ఇంకేం లేదులే అనేసి ఒక 3 days నుంచి ఇట్లనే జరుగుతూ ఉన్నింది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు నేను చెప్పాను కదా అలా అయిందనమాట. అప్పుడు నేను అనుకున్నా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ నాకు మన పిల్లోనికి ఇలా మన సపరేట్గా ఉండే ఫ్యామిలీలో ఏదైనా అయిందంటే మన ఒపీనియన్, అంటే నా ఒపీనియన్, మా ఆయన ఒపీనియన్ని నేను గౌరవించి హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ ఇలాంటివి చేయాలి తప్పితే ఎక్స్పీరియన్స్ని అన్ని చోట్ల నమ్మకూడదు. అన్ని చోట ఎక్స్పీరియన్స్ వర్కౌట్ అవ్వదు అని నాకు అప్పుడు అనిపించింది అనమాట. సో నేను భోజనం తినే లోపల 4 o'clock అయింది. ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేసి కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.